ఎవర్సో నమస్తే అభయ మనలేందంటే తంబు చూశారు కదా నిజమే దూపుడు పోతు బిర్యానీ నేను విన్నా కానీ ఇప్పుడు దాకా తినలా ఫస్ట్ టైం తినబోతున్నా తినే ముందు ఖచ్చితంగా ఆ తయారీ విధానం ఖచ్చితంగా మనం చూడాలి కదా మీకు కూడా చూపిస్తా అభయ అడ్రస్ వచ్చేసి నెల్లూరులో గాంధీనగర్ ఉంటుంది ఆ గాంధీనగర్ రోడ్లోని ముందుకు రాగానే వెనక పక్కనే కనిపిస్తుంది ఏంది ఇదే కేఎస్ఆర్ బిర్యానీ ఇప్పుడు దాకా మనం చికెన్ బిర్యానీలు చూస్తున్నాం చికెన్ బిర్యానీ తిన్నాం చికెన్ బిర్యానీలు మేకింగ్లు మటన్ బిర్యానీ మేకింగ్ ఎన్నో చేసాం కానీ దూపుడు పోతు బిర్యానీ ఏ విధంగా చేస్తారు తెలుసుకోవాలి కదా అయితే లేట్ చేయకుండా లోపలికి వచ్చేసింది ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్ శివ్ అన్నా నమస్తే నమస్తే అన్న బాగున్నావా బాగున్నాను ఎవర్సో ఏనే ఓనరు కేఎస్ఆర్ బిర్యానీ ఓనరు దూపుడుపోతు బిర్యానీ మేకింగ్ మన ఎవరికి చూపిద్దాం అనుకుంటున్నా వచ్చేసా ఖచ్చితంగా అన్న చూపిద్దాం. ఏందినా ఇదే పోతు మాంసం అన్న దూపుడు పోతు అంటే పోతు మాంసం వాడతాం మనం. దీన్ని ఏం చేస్తామంటే మ్యారినేట్ చేసి పెడతాం. ఫస్ట్ ముందుగానే మ్యారినేట్ చేసిన తర్వాత మనం దీన్ని తీసుకొని వెళ్ళి తండూరిలో ప్రాసెస్ చేస్తాం. అబ్బా తండూరిలో ప్రాసెస్ చేసినాక దీన్ని 3 లేయర్స్ గా బాయిల్ అవుతుందన్న. ఇక్కడ ఫస్ట్ తండూరిలో బాయిల్ అయినాక ఈ విధంగా తీసి బయట పెడతాం. కొంచెం డ్రై అయిన తర్వాత గీలో రోస్ట్ చేస్తాం అన్నమాట. గీలో రోస్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. అది కూడా మన ప్రాసెసింగ్ చూపిద్దాం అన్న, వ్యూవర్స్ కి చూపిద్దాం. అంటే చాలా మందులు ఉంది అభయ రబ్బర్ పెట్టుకున్నాము. తర్వాత ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి అమ్మ వస్తుంది వాసన నెయ్యి వాసన. మనం వాడే నెయ్యి కూడా పల్లెటూరు నుంచి తెప్పిస్తాం అన్న, లోకల్లో తీసుకోము. మొత్తం పల్లెటూరు నుంచే తెప్పిస్తాం న్యాచురల్ నెయ్యి. దాని తర్వాత చిట్టుముచ్చాల రైస్ అన్న. ఇది వెంటనే కాదు చాలా దగ్గర ఎర్రగడ్డలు వేస్తారు. అవన్నీ సెకండ్ ప్రాసెస్ అన్న. ఒరిజినల్ దూపుడు పోతు బిర్యానీ ప్రాసెస్ ఇది. నెయ్యిలో ఫస్ట్ చిట్టుముచ్చాల రైస్ ని రోస్ట్ చేసుకోవాలి. ఎంతసేపు వేపుకోవాలా? ఇది రైస్ అనేది కరెక్ట్ గా రోస్ట్ అవ్వాలన్నా, రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. రోస్ట్ అయితేనే టేస్ట్ వస్తుంది అనమాట. ఈ రైస్ ఏంటంటే నానబెట్టకూడదు. ఇక్కడ ఈ రోస్ట్ అయింది కదా, అప్పుడు రైస్ అనేది మీకు కనపడుతుంది. అప్పుడు గీ ఫ్లేవర్ అనేది రైస్ పట్టేసుకుంటుంది. ఆ విధంగా తీసి పెట్టుకోవాలి. ఆ విధంగా తీసి మొత్తం రైస్ అంతా పక్కకి తీసి పెట్టేస్తాం. అలా ఇప్పుడు బియ్యం తీసి పక్కన పెట్టుకున్నాము. అలా దబ్బర పెట్టి నెయ్యి వేసుకోవాలి. వేసుకో మసాలా ఏమేమి వేస్తుంటారా? చెక్క, మొగ్గ, ఇలాచి 3 ఒకసారి వేసుకోవాలా? వేసి డైరెక్ట్ ఆనియన్స్ వేస్తాం. దాని కుయ్యరు మళ్ళా వేసేది ఉండదు. ఆనియన్ మొత్తం రోస్ట్ అవ్వద్ది గీలోనే. అబ్బా సూపర్. ఆ బిర్యానీలో అంటే ఉంటుంది, అది అట్లాగే ఉంటుంది. ఆ బిర్యానీలో ఆ ఎర్రగడ్డ అట్లా తగిలితేనే దాని ఫ్లేవర్ తగలద్దు. అబ్బా మిరపకాయలన్నా పచ్చిమిరకాయలు కొన్ని, బానా ఎవరిలో గారిపోతున్నాయా? మామూలుగా లేదు వ్యవహారం. నెక్స్ట్ ప్రాసెస్ ఏందే అలా ఇందాక మనం రోస్ట్ చేసుకున్న పోతు మాంసం ఏదైతే ఉందో అది ఈ విధంగా పెట్టుకుంటాం అన్న. ఈ విధంగా తీసి పెట్టుకుంటాం. మొత్తం తీసి పెట్టుకున్నాక దీని ప్రాసెస్ నెక్స్ట్ ఉంటుంది. అది నేను మళ్ళీ చెప్తాను. అది మసాలా రెడీ అవ్వగానే తర్వాత నేను ప్రాసెస్ చెప్తాను. సూపర్. ఇప్పుడు వాటర్ పోసుకుంటాం అన్నదాన్ని. పోసినా పోయి ఇప్పుడు బాగా ఉడకాల. ఇప్పుడు బాగా ఉడకాలన్నా. అన్నా బాగా మరగతం చూడండి. ఈ మరిగిన తర్వాత ఏంటంటే మనం తీసి పెట్టుకున్న పోతు మాంసం ఏదైతే ఉందో అది వేసుకుంటాం అన్న. వేసేయండి అయితే.
దీంట్లో ఏంటంటే ఇప్పుడు బాయిల్ అవ్వాలన్నా పీస్ అనేది ఆల్మోస్ట్ మనకి ఆ తండూరిలో 70% బాయిల్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ బాయిలింగ్ అనేది రిమైనింగ్ 25% అనేది దీంట్లో బాయిల్ అవుద్ది. దీన్ని ఇట్లాగా ఉడికేటప్పుడు ఏంటంటే మూత పెట్టేస్తాము. ఆ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా మసాలా ముక్కకి పట్టుకుంటుంది. ఏమన్నా ఉడికిందా చూద్దామా? అబ్బా ఇది మొక్కెత్తు ఒకటి ఉడికింది మొక్క. పర్సనల్ గా మనము దానికి సంబంధించిన మసాలా మనం పర్సనల్ గా చేసేది సీక్రెట్ రెసిపీ అదే. సీక్రెట్ రెసిపీ. ఓకేలే, ఎవరు చెప్పాకండి. వేసుకోండి మసాలా పొడి. తర్వాత రైస్ అనేది మనం వేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మాస్టర్ వేసుకో, బియ్యం వేసుకో. అట్లా చేస్తే పొడి పొడిగా వస్తుందన్నా. పొడిగా వస్తుంది. కరెక్ట్ గా లేయర్ పడతా వస్తుంది అన్న. ఎన్ని కేజీలా? 3 kgs పోతు మాంసము, 3 kgs చిట్టి ముచ్చల రైస్ అన్న. ఇంకా దమ్ వేసుకోవడమే. ఇంకా దమ్ము పెట్టేసుకోవడం అన్న. కానీ నేను ఇంకా మూత తింటే నాకేమో ఆకలి దంచేస్తుంది, మామూలుగా లేదు. అయ్యా మొత్తానికి దూపుడు పోతు బిర్యానీ మందలు. అది మళ్ళీ వచ్చిందా? వాసన గుమ్మలేస్తా ఉంది అన్నా. మొత్తానికి ఫైనల్ ఘట్టానికి చేరుకున్నాము. ఆ వంటింట్లో వండుతా ఉంటే అబ్బా ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత ఫీలింగ్ కలిగింది. కానీ ఫైనల్ గా బాగా సెట్ చేసావు. ఇప్పుడు తిని చూడండి. ఇంకేసుకోవడం ఇంకా ఆగేదిలే. సిస్టర్ మాస్టర్ కథకని చేసినాడు, చూస్తేనే అర్థమైపోతుంది. చాలు చాలు. అబ్బా సూపర్ అంటే సూపరు. ఫస్ట్ టైం మేకింగ్ చూసారు కదా మీరా. ఫస్ట్ టైం దూపుడు పోతు బిర్యానీ తిన్న ఫీలింగ్ ఎలా ఉందంటే నా భవిష్యత్తు టేస్ట్ మాత్రం ఏరే లెవెల్. కథకు మనం తిన్నా రోజు మా హోటల్ని తింటానే ఉంటాం. ఇంకేంటంటే తిని భలే ఉంది మొక్క కూడా. అబ్బా ఓ మాస్టర్ ఏం పని నీ పేరా? మొన్న వేసుకో. భలే చేసాం మాస్టర్. కొత్తగా ఉంది. అన్ని స్టార్టర్లు ఉన్నాయి మన దగ్గర. అన్ని వెజ్ లో స్టార్టర్స్ ఉంటాయి, తండూరి ఐటమ్స్ ఉంటాయి, రోటీస్ ఉంటాయి, ఫుల్కా ఉంటుంది, నాన్స్ ఉంటాయి. టోటల్ అది ఇది అని ఏం లేదన్న. వెజ్ నాన్ వెజ్ ఫుల్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఫ్రైడ్ రైస్లు కానీ మొత్తం A to Z మొత్తం అన్నీ ఉంటాయి అన్న. పొద్దున ఎన్ని గంటలకు పెడతావు నువ్వు? అన్న 11:30కి కౌంటర్ స్టార్ట్ అవుతుంది అన్న. దూపుడు పోతు వరకు మనకి 12:30, 1 మధ్యలో స్టార్ట్ అవుతుంది. అది ఏ రోజు దొరకద్దా? ఓన్లీ బుధవారం, ఆదివారం. ఈ 2 రోజులే ఉంటుంది. అది లిమిటెడ్ క్వాంటిటీ ఉంటుంది. క్యాటరింగ్ ఏమైనా చేస్తా? క్యాటరింగ్ కూడా చేస్తా ఉన్నాం. డెలివరీ నుంచి బలానా సెంటర్కి పోవాలా? డెలివరీ ఫుడ్ ఒక 3 kilometers లోపల అయితే మినిమం వాటర్ 500 అబోవ్ అయితే డెలివరీ, ఫ్రీ డెలివరీ మనమే చేస్తా ఉన్నాం. క్యాటరింగ్స్ పార్టీకి వచ్చేటప్పటికి మ్యారేజెస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఏదైనా క్యాటరింగ్ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మొత్తం అన్నీ చేస్తాం. అభయ క్యాటరింగ్ కూడా చేస్తానంట అన్న. నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్క్రీన్ మీద కొద్దిగా పోతా ఉంటుంది. చెప్పని ఫోన్ కొట్టండి. దగ్గర ఉన్నాయి నాయన. ఇప్పుడే దూపుడు పోతు బిర్యానీ అన్న దుమ్ము దులిపి దంచి కొట్టింది, మామూలుగా లేదు. సరే అది మందుల రివర్స్కి బాయ్ చెప్తే బాయ్ అండి. అది మందుల అభయ. ఎట్టంది ప్రోగ్రామా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత కష్టపడి దూపుడు పోతు బిర్యానీ డిఫరెంట్ స్టైల్లో చూపించాం కాబట్టి దీనికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మందంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్. చెప్పిన బాయ్. బాయ్ అండి.